హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ని వచ్చే వారం లోపే విడుదల చేయనున్నారండి. ఇంకా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి దరఖాస్తు విధానంలో చాలా మార్పులు అయితే తీసుకొస్తున్నారనమాట. ఆ మార్పుల వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఫ్రెండ్స్, ధృవపత్రాలు కూడా ముందుగానే సమర్పించాల్సింది ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 45 రోజుల్లోనే పరీక్షను అయితే నిర్వహిస్తారనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ని వచ్చే వారం లోపే విడుదల చేయనున్నారండి. పత్రికాముఖంగా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ను కూడా ఈ ఇమేజ్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా చదువుకోవచ్చండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొత్త సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎంపిక కానున్నారనమాట. ఈ నెల 13వ తారీఖుతో ప్రస్తుతం ఉన్నటువంటి సీజేఐ సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవీ కాలం ముగియనుందండి. ఆ తర్వాత ఈ కొత్తగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు ఎంపిక కానున్నారనమాట. ఈ ఇమేజ్ని వచ్చేసి నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక డిఎస్సికి సంబంధించి చూసుకుంటే విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష అనేసి ఇచ్చారు. ఏదైతే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం 2260 స్పెషల్ డిఎస్సి పోస్టుల భర్తీ కోసం ఉత్తర్వులు జారీ చేసిందో ఆ పోస్టులకు సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. ఈ డిఎస్సి నోటిఫికేషన్లోకి ఆ పోస్టులను అయితే యాడ్ చేయరనమాట. ఆ 2260 ఉద్యోగాల భర్తీ కోసం సపరేట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రస్తుతం వచ్చే వారంలో 16,347 ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇక డిఎస్సికి సంబంధించి దరఖాస్తు విధానంలో చాలా మార్పులు కూడా తీసుకొచ్చారండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. మెగా డిఎస్సి దరఖాస్తుల్లో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏ, దరఖాస్తు బి విభాగాలుగా విభజించి వివరాలు స్వీకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు, ధృవపత్రాల పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు. అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. ఇక దరఖాస్తు విధానాన్ని 2 పార్టులుగా విభజించారనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి విభజించడం అయితే జరిగింది. పార్ట్ ఏలో కూడా మీరు పార్ట్ ఏలో అయితే ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు కావచ్చు, ఏపీఆర్జేసీ కావచ్చు, అలాగే సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఐచ్ఛికాలు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఐచ్ఛికాలు అనేది ఆ పద్ధతిలో ఇచ్చుకోవాల్సిందైతే ఉంటుంది.
ఉంటుందన్నమాట. పార్ట్ ఏలోనే. పార్ట్ బిలో వచ్చేసి సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. గతంలో ఈ విధానం అయితే ఉండేది కాదండి. కానీ ఎటువంటి న్యాయ సమస్యలు రాకోకుండా ఉండేదానికోసం అనేసి ముందుగానే ఈ విధానాన్ని అమలులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది అనేసి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం వచ్చేసి కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. ఇటీవల ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది, జీవో కూడా జారీ చేసింది కదా, దానికి అనుగుణంగా ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతోందండి. గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. 45 రోజుల సమయం అయితే ఇస్తారండి. ఇక్కడ డిఎస్సి ప్రకటన తర్వాత, అంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నారు. అంటే టెట్తో పాటు డిఎస్సి నిర్వహించాలనేసి కోరడం అయితే జరుగుతుంది. కానీ అట్లా లేకోకుండా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం అయితే తీసుకుందండి. డైరెక్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షనే నిర్వహిస్తారనమాట. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు అనేసి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలినటువంటి ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదండి డిఎస్సికి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేటు. ఫ్రెండ్స్, డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.